బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకే ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారని అన్నారు. గజ్వేల్లో ఆయన మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. 10 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఓట్లు డబ్బల పడేంత వరకు అన్ని రకాల హామీలు ఇచ్చిండ్రు. మరి ఒక్క హామీ అమలైతలే అని చెప్పి ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. సరే, కేసీఆర్కి ఇవాళ అధికారం లేకపోవచ్చు, ఆ పార్టీ అధికారం రాకపోవచ్చు, ప్రభుత్వం రాకపోవచ్చు, కానీ ఇవన్నీ జెన్యూన్ డిమాండ్స్ కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు కావచ్చు, 250 గజాల ఇంటి జాగా కావచ్చు, భూములు కోల్పోయిన వాళ్ళకు ఇల్లు కట్టించేది కావచ్చు, ఇవి కూడా ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి లేని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వానికి తక్షణమే ఇవన్నీ కూడా నెరవేర్చాలి. ఇవన్నీ గతంలో ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల, మోసగించడం వల్ల ఇవి ఇట్లా పైలపైపోయినాయని చెప్పి వాటి మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మూడవది, మొన్నంటే జరిగిపోయింది బిడ్డ. ఆ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసిన మాట వాస్తవమే. అక్కడక్కడ బీఆర్ఎస్ కూడా అక్రమాలకు పాల్పడి గెలిచిన మాట వాస్తవమే. కానీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, వారే మళ్ళీ కొనసాగాలని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజలు కూడా కార్యకర్తల బలం, నాయకుల బలం కంటే కూడా మాకు మేముగా, ఎవరికి వాళ్ళుగా మేము మోడీ గారికే ఓటేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నారు.